హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నిన్ననే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా, కిలార్ సతీష్ బాబు అండ్ రెహమాన్ కాంబినేషన్లో రేపు జూన్ 4వ తారీఖున రిలీజ్ కాబోతున్న పెద్ద ట్రైలర్ రిలీజ్ అవ్వడం. ఫేవరెట్ క్రికెటర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే లక్షలాది వ్యూస్ వచ్చి మొత్తం భారతదేశం అంతా అదొక పెద్ద హాట్ టాపిక్గా అండ్ చార్ట్ టాప్లో ఉన్న ఒక మంచి కంటెంట్గా ఒక కమోషన్ని క్రియేట్ చేసిన సంగతి మనం మీడియా అంతా చూసుకుంటే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ చాలా అసలు నెత్తి మీద పెట్టుకుని బ్రహ్మరథం పట్టి పోలవర్షం కురిపిస్తున్నారు రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్కి కానీ, లేకపోతే ఆ ప్రెజెంటేషన్ ట్రైలర్లో చేసిన కంటెంట్, బుచ్చిబాబు సనా డిజైన్, ఇంజనీరింగ్ చేసిన ఆ స్టోరీ, లైటింగ్ అవనండి, మ్యూజిక్ అవనండి, ఇంకోటి ఇవ్వనండి, మొత్తం ప్రతి కంటెంట్ ప్రతి యాంగిల్ని ఎంతో ఎప్రిషియేట్ చేస్తూ బాలీవుడ్ మీడియా వాళ్ళకి ఎంతో కొంత చిన్న వ్యత్యాసం ఉంటుంది సౌత్ సినిమా అంటే, అది కూడా లేదు. ఎందుకంటే రామ్ చరణ్కి RRR సినిమాతో వాళ్ళు ఒక లార్డ్ రామా అనే ఒక ఫీలింగ్లో రామ్ చరణ్ని ఎంతో ప్రేమించి ఎంతో లవ్ చేస్తారు, ఎంతో అడ్మైర్ చేస్తారు, వర్షిప్ చేస్తారు రామ్ చరణ్ అక్కడ. దట్ ఈస్ ది స్టాటస్ టుడే. రామ్ చరణ్ ఈజ్ ఎంజాయింగ్ ఆల్ ఓవర్ ది కంట్రీ, ముఖ్యంగా నార్త్ బెల్ట్లో. అండ్ అలాంటిది అండ్ అదర్ లాంగ్వేజెస్ కూడా, తమిళ్ కానీ, కేరళ, కన్నడ, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీడియాలన్నీ పెద్ద ట్రైలర్ గురించి చాలా అద్భుతంగా రాశాయి, మెచ్చుకున్నాయి ఆ కంటెంట్ని. కానీ ఇక్కడ అంటే ఏదో రివర్స్ గేర్ లాగా మనం హిందీ సినిమా ట్రైలరో లేకపోతే కేరళవో కన్నడో తమిళ సినిమావో ఇంకో ఆ సినిమాలు కనుక ట్రైలర్ రిలీజ్ అయితే చాలా గొప్పగా రాసి చంకలు గుద్దుకుని దాని గురించి రాసి చాలా అద్భుతంగా ఉందని, దానిలో లేని పాయింట్ని కూడా వీళ్ళు ఊహించి దాన్ని జోడించి చాలా అద్భుతంగా రక్తి కట్టించి రాయడానికి నానా తెప్పలు పడిపోతారు. ఎందుకు అంటే వాళ్ళు చాలా హై ఇంటలెక్చువల్స్ కింద ఒక వర్గానికి చాలా ఫీలింగ్ అనమాట. అంటే వాళ్ళు ఆ కంటెంట్ని చాలా గొప్పగా అర్థం చేసేసుకున్నారు, బా ఎంత గొప్పగా వీడికి అర్థమైంది అని అనిపించుకోవడం కోసం ఇలాంటి ఒక పైబడి రాయడం అన్నది మనం చాలాసార్లు చూస్తుంటాం. గొప్ప సినిమాలు వచ్చి గొప్పగా రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి, వాటి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ మన తెలుగు సినిమాని, మన తెలుగు కథానాయకుడిని, మన తెలుగు దర్శకుడు తాలూకా కంటెంట్ని మొత్తం భారతదేశం అంతా, ప్రపంచం అంతా మెచ్చుకుంటున్న ఈ టైంలో తెలుగు మీడియాలో ఒక వర్గం కొందరు పనిగట్టుకుని కోరలు సాచి ఒక నెగటివ్ టచ్తో విషం చెమ్మడానికి చేసిన ప్రయత్నాన్ని మాత్రం నేను 100% ఖండిస్తున్నా. ఎందుకంటే ఇది 5 ఏళ్ళు కష్టపడి బుచ్చిబాబు సనా రాత్రి పగలు హోరాహోరీగా పనిచేసి దాని మీద ఎంతో కఠోరమైన దీక్షతో, ఎంతో తాపత్రయంతో పెద్ద హిట్ ఇవ్వాలి, రామ్ చరణ్ కాంబినేషన్లో తనకు ఒక పెద్ద హిట్ రావాలని ఎంతో కష్టపడి రాసి 2 ఏళ్ళగా షూటింగ్లో ఉండి 85 రోజుల పాటు కంటిన్యూస్గా రామ్ చరణ్ గారు ఈ క్యారెక్టర్ కోసం, ఆ క్రాస్ ఓవర్ అథ్లెట్, ఆ ప్రెజెంటేషన్ కోసం తను పడ్డ కష్టం, నరాల్లోంచి ప్రతి అణువుని శోధించి తన తాలూకా బిల్ట్ను కానీ, లేకపోతే తన తాలూకా ఎక్స్ప్రెషను, తన తాలూకా కన్విక్షను, అందులో ఆ పెర్ఫార్మెన్స్లో స్క్రీన్ ప్రెజెంటేషన్ ఒకటైతే దాని వెనకాతల తను పడిన తాపత్రయం. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు. అంటే బాడీ బిల్ట్ కోసం తను చేసిన ఆ కఠోరమైన శ్రమ ఎంత ఉన్నది అందులో. రెహమాన్ లాంటి వాడు నాకు ఇది మంచి బెస్ట్ కంబ్యాక్ ఈ సినిమా అని చెప్పినంత గొప్ప సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే దీని మీద ఆ విధంగా ఆ ట్రైలర్లో ఎంత చూపిస్తారండి? 3 గంటల సినిమా 3 నిమిషాల 7 సెకండ్లు ఎంత ఉంది ట్రైలరు, ఎంత చెప్పగలుగుతారు? దానిలో ఒక ఎక్సైట్ చేసి, ఒక డౌట్ క్రియేట్ చేసి, లేదా దాని మీద ఇది ఏంటి అనే ఒక సస్పెషన్ క్రియేట్ చేసి, ఒక ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేసి టీజ్ చేయడం కోసం అని ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా కంపైల్ చేసి ఒక ట్రైలర్గా వదులుతారు. సినిమా అంతా చూపించలేరుగా దాంట్లో ఏంటి అసలు ఆ లొకేషన్ ఏంటి, ఎక్కడ జరిగింది? విజయనగరం అనే చోట జరిగింది. ఒక స్ట్రగుల్ అవుతున్న ఒక జాతి సమూహం, అక్కడ ఒక ప్రజావర్గం ఉన్నారు, అణదొక్కబడుతున్నారు, అట్రాసిటీస్కి గురవుతున్నారు, అప్రెషన్కి గురవుతున్నారు. అలాంటి వాళ్ళని కాపాడడానికి ఒక ప్రొటెక్టర్, ఒక సేవియర్ వచ్చాడు. మాటలతో కాదు, ఆటతో బరిలోకి వెళ్తే మగతనం ఎవరికుందో రమ్మను.
ఆ సేవియర్ సినిమాకి హీరో అతనే ఆ పెద్ద క్యారెక్టర్ని చేస్తున్న రామ్ చరణ్ ఆ విధంగా కనిపించాలి, అంత సాలిడ్గా కనిపించాలి. వీటన్నిటి వెనకాతల ఎంత బృహత్తరమైన ప్రయత్నం, ఎంత విశ్వ ప్రయత్నం దానిలో ఉంది. అండ్ ట్రైలర్ ఎంత ఫెంటాస్టిక్గా కట్ చేశారు, ప్రతి షాటు ప్రతి బిట్టు దాన్ని ప్రజెంట్ చేయడానికి, దాన్ని ప్రమోట్ చేయడానికి. దేన్ని ప్రమోట్ చేయడానికి? కథలో ఉన్న క్యారెక్టర్ని, కంటెంట్ని ప్రమోట్ చేయడం, అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి దాన్ని తీసుకెళ్ళడం కోసం వాళ్ళు దాని మీద ఎంతో సినిమా తీయడం ఎంత కష్టమో ట్రైలర్ కట్ చేయడం అంత కష్టం. ఆ ట్రైలర్లో మొత్తం అంతా చెప్పలేరు, కొన్ని డౌట్లు పెట్టేస్తారు, కొన్ని డౌట్లు వదులుతారు. పైగా ముఖ్యంగా ఈ ట్రైలర్లో ఉన్నదేంటి, ఒక క్యారెక్టర్, ఒక సేవియర్ క్యారెక్టర్ రామ్ చరణ్ ఎంత గొప్పగా కనిపించాలి, ఎంత గొప్పగా కనిపించేటట్టుగా రామ్ చరణ్ గారు తయారయ్యారు. ఆ బిట్లలో మెయిన్ ఇంపార్టెంట్ బిట్లని హింట్స్గా వదిలేరు. అండ్ అమ్మాయి హీరోయిన్ జాన్వీ కపూర్ మాస్ క్యారెక్టరు, గ్రామీణ వాతావరణం, ఆ నాటు భాష ఉంటుంది. అండ్ దాని వెనకాతలు ఉన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్, బుచ్చిబాబు సన్న రాసిన ఒక అద్భుతమైన కాన్ఫ్లిక్ట్ పాయింట్, జాతి సంఘర్షణ, వర్గ సంఘర్షణ దాంట్లో ఉండేటట్టుగా కథను తయారు చేసి తను అద్భుతంగా చేసి ప్రజెంట్ చేస్తే దాని మీద అంటే అరకొరగా ఉంది. అండ్ కరెక్ట్గా ఎడిటింగ్ బాగోలేదని రాశారు. ట్రైలర్ ఎడిట్ని ఆక్షేపించడం కానీ లేకపోతే అపహాస్యం చేయడం కానీ నేను మొదటిసారి ఇదే చూడడం. ట్రైలర్ కట్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన బిట్లన్నీ కూడా కంపైల్ చేసి ట్రైలర్ని వదులుతారు. దానిలో ఎడిటింగ్ ఏంటో నాకు అర్థం కాల. అంటే ఇప్పటి నుంచే ఈ విషం చిమ్మడం అనే కార్యక్రమం జూన్ 4వ తారీఖున సినిమా రిలీజ్ ఉంది. రేపు 23వ తారీఖున భోపాల్లో మరీ అద్భుతమైన 50 ఎకరాల్లో 150 కోట్ల ఖర్చుతో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇదంతా రామ్ చరణ్ గారికి ఉండే ఆ క్యాన్వాస్ని ఎన్కాష్ చేయడానికి, పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి దాన్ని నిర్మాతలు కిలార్ సతీష్ బాబు గారు చేస్తున్న ఒక పెద్ద ప్రయత్నం అన్నమాట. అలా ఇంత బాగా జరుగుతున్న దానిలో ఓ పక్కన బాలీవుడ్ వాళ్ళు మెచ్చుకుంటుంటే, ఒక తక్కువ టాలీవుడ్, కోలీవుడ్ అందరూ మెచ్చుకుంటుంటే, మన వాళ్ళు దాన్ని అంటే ఐడెంటిటీ క్రైసిస్, మన రామ్ చరణ్ గారు చెప్పే స్టేజ్ మీద ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న ఒక వర్గం వాళ్ళకి ఒక నాయకుడుగా, సినిమాకి కథానాయకుడుగా రామ్ చరణ్ గారు చేసిన ఒక పోరాటం. అందుకే ఓ డైలాగ్ ఉన్నది, నేను ఆడుతున్నాను అనుకుంటున్నారు మీరు, కాదు నేను పోరాడుతున్నాను. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు అనే డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? బుచ్చిబాబు సన్న రాసింది. అదే సినిమాకి మెయిన్ కంటెంట్. అంటే పాజిటివ్ యాటిట్యూడ్తో తన వాళ్ళ కోసం నిలబడి పోరాడి ప్రాణాలకు తెగించి నిలబడ్డవాడే కథానాయకుడు. అది పాజిటివ్ స్పిరిట్, పాజిటివ్ యాటిట్యూడ్. అది జర్నలిస్ట్కి కూడా ఉండాలి. అంతేగాని ట్విట్టర్లోని 4 పారేసి దాని మీద కామెంట్లు, లేకపోతే ఫేస్బుక్లో ఏదో పెట్టేసి, ఏదో అరకొర వెబ్సైట్లోని అక్కడ ఇక్కడ రాస్తే సినిమాలు అంటే మీరు అనుకున్నట్టుగా రేపు ప్రేక్షకులు మెచ్చుకోరని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడే మీకు నేను చెప్తున్నా, ఈ సినిమా అన్నది చిరంజీవి గారు లాంటి ఒక లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉన్న, ఇన్ని సినిమాలు, ఇన్ని కథలు, ఇన్ని క్యారెక్టర్లు చేసిన ఒక మెగాస్టార్ చిరంజీవి గారి కథ విని చాలా అద్భుతమైన కథ దొరికింది, పాత్ర దొరికింది, నీవు ప్రతి మూమెంట్ని నువ్వు చెరిష్ చేసి ఎంజాయ్ చేయాలి, సినిమాలోని కష్టపడి పనిచేయాలి సినిమాకి అని చెప్పి ప్రోత్సహించారు. అంటే ఆ కథలో అంత డెప్త్ ఉన్నది. అండ్ పనిచేసిన వాళ్ళు ఎవరండి? పులులు సింహాలు పనిచేశారు ఆ సినిమాకి. ఒక నవీన్ నూలి కానీ, లేకపోతే సినిమాటోగ్రాఫర్ రాండీ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కానీ, ఆల్రెడీ 2 పాటలు అసలు మొత్తం పిచ్చెక్కి మొత్తం భూగోళం అంతా రెచ్చిపోయారు ఆ 2 పాటలతోని. ఇంకా రావాల్సిన పాటలు ఇంకా ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్కి సంబంధించింది ఏది ఇంకా మనకి దానికి సంబంధించిన ఉప్పు అందలేదు. అండ్ ఇది పాజిటివ్ యాటిట్యూడ్తో ఒక జర్నలిస్ట్గా ఎదగాలంటే దానికి ఒక సవ్యమైన దిశలో సక్రమంగా అంటే ఒక పాజిటివ్ వేలో ముందుకెళ్ళి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే నెగిటివ్గా రాసేస్తే ఇమేజ్ వచ్చేస్తుంది, నెగిటివ్గా రాస్తే వెంటనే ఇమీడియట్గా ఓవర్ నైట్ గుర్తింపు వచ్చేసి మన కాళ్ళు పట్టేసుకుంటారు, మనం చూసి భయపడిపోతారు అనే ఒక అవకతవక జాడ్యం ఏదైతే ఉందో ఆ జాడ్యంలో కొంతమంది కొట్టుమిట్టాడుతున్నారు. దానివల్ల ఇలా రాతలు బయటకు వస్తాయి. అది ఏ సినిమాకి పనికిరాదు, మంచిది కాదు. అది ఇన్ని 100 కోట్లు దాని మీద మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టి కిలార్ సతీష్ బాబు రాత్రి పగులు అనకుండా 85 రోజులు కంటిన్యూస్గా షూట్ చేసి చేతికి దెబ్బ తగిలి, కంటికి దెబ్బ తగిలి, ఒంట్లో చాలా ముణుకులకి దెబ్బ తగిలి, ఇన్ని దెబ్బలు తగిలినా కూడా ఒక కృత నిశ్చయంతో, ఒక దృఢ సంకల్పంతో తన అభిమానులు గెలవాలి, తన అభిమానుల్ని సంతోషపెట్టాలి, అఖిల తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆయన్ని మెచ్చుకోవాలి, సినిమా నిలబడాలి అనే కష్టపడి రామ్ చరణ్ పనిచేయడం, దానికి సంబంధించి
బుచ్చిబాబు చేసిన ల్యాబొరేటరీ వర్క్ ఇంత అంత కాదు. మా దగ్గరగా మేము చూసిన వాళ్ళమే మాకు తెలుసు. ఆయన అసలే మామూలుగా అర్భకంగా ఉండే వ్యక్తి మరింత సగం అయిపోయాడు ఈ సినిమా షూటింగ్లు వాటిలోని. ప్రతి వాళ్ళు ఈ సినిమాకి వాళ్ళ మొత్తం జీవితాన్ని దారబోసి పనిచేశారు. ఆ ట్రైలర్కి సంబంధించి వాళ్ళు అంత కష్టపడి పనిచేస్తే పాజిటివ్గా కష్టపడి రాసి కొన్నాళ్ళ పాటు మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు ఉన్నారు, మహానుభావులు అందరూ మాతో పాటు ఉన్న సీనియర్స్. వాళ్ళు ఎంత బ్యాలెన్స్డ్గా రాస్తారు, ఎంత ప్రజెంటేషను, ఎంత సంయమనం పాటిస్తారు. ఇవి ఏమీ లేకుండా ఆదికి ముందే ఈ సినిమా ట్రైలర్ బాగోలేదని రాయడం ఏంటండి? అసలు నాకు తెలియగలుగుతాను. ట్రైలర్లో ఎవడు కథ చెప్పగలడు? ఇదంతా పైత్యం కాదు, పైత్య ప్రకోపం కాదు, విషం చిమ్మడం అంటే దీన్నే అంటారనమాట. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఆయన ఇమేజ్ కావాలి, సక్సెస్ అవ్వాలి అనుకుంటే దానికి కావలసిన కష్టం కూడా పడాలి. బ్రహ్మాండం శంకరవర ప్రసాద్ గారు లాంటి అంత పెద్ద హిట్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కొల్లిబాబీ సినిమా కోసం ఆయన ఎంత సీరియస్గా, ఎంత సివియర్గా ఎక్సర్సైజులు, జిమ్లు చేసి చిరంజీవి గారు అవన్నీ ఈ మధ్యన వీడియోలు మనం చాలా చూసాం. దట్ ఈస్ ది పాజిటివ్ యాటిట్యూడ్ ఫర్ ఎనీ ఏరియా ఆఫ్ యాక్టివిటీ. ఒకరు సినిమా రంగం అని కాదు, లేకపోతే నటన రంగం కాదు, మీడియా రంగం కాదు, మరో ఇండస్ట్రీ కాదు, ఇంకో గేమ్ కాదు, ఓ క్రికెట్ కాదు, ఎక్కడైనా పాజిటివ్ యాటిట్యూడ్తో మనం ఉన్నప్పుడే మన కెరీర్లో రాణిస్తాం. అంతే తప్పితే నెగిటివ్గా, సినికల్గా, అంటే ఒక పైశాచికమైన ఆలోచన, ఒక రాక్షసప్రాయమైన ఒక దృష్టి, అది ఎప్పుడు కూడా ఏ రంగానికి పనికిరాదు. మీడియా రంగం అన్నది ఒక సమాజానికి దిక్సూచిలాగా దిశానిర్దేశం చేసే ఒక విభాగంగా, ఫోర్త్ ఎస్టేట్గా దానికి ఎంతో పేరుంది. కానీ ఈ మధ్య రోజుల్లో ఏంటంటే ప్రతి వాడు జర్నలిస్ట్ అయిపోయి ఎక్కడెక్కడో వెబ్సైట్లోని ఏదో రాసి పారేసి అవి ఫేస్బుక్లోకి వచ్చేసి ట్విట్టర్స్లో ఈ పేటీఎం గాళ్ళు ఒకళ్ళు తయారయ్యారు కదా. దాంతో ఏంటంటే ఇంక చెప్పినవాడు, మంచి చెప్పిన వాడి మీద పడుతున్నారు, ఇంకో రకమైన వాడి మీద పడిపోతున్నారు, పడ్డమే పనిగా పెట్టుకుని ఆ ట్విట్టర్ను వాడుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఇంకెన్నాళ్ళు ఉండవు. వీటి మీద కూడా ఉక్కు పాదం భారత ప్రభుత్వమే మోపబోతోంది. అప్పటి వరకు ఈ పన్నాగాలు పన్నినా సినిమాని ఏమి చేయలేవు. ఎందుకంటే రామ్ చరణ్ సినిమాలో దెబ్బలు తిన్నాడు, బయట దెబ్బలు తిన్నాడు. దెబ్బతిన్న పులి పంజ దెబ్బ ఎలా ఉంటుందో, ఒక దర్శకుడి తాలూకా 5 ఏళ్ల కృషి కష్టం ఎలా ఉంటుందో, ఒక నిర్మాత తాలూకా చిరకాల స్వప్నం కోసం ఆయన పడ్డ తాపత్రయం కిలార్ సతీష్ బాబు ఎలా ఉంటుందో, వీళ్ళందరి వాళ్ళ తాలూకా కష్టానికి వచ్చే పాజిటివ్ రిజల్ట్ రేపు జూన్ 4వ తారీఖుని ప్రపంచం అంతా వీక్షించబోతోంది. ఛాలెంజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.